వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోటు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఈ ఉదయకాలము ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, గూఢమైన సంగతులు నీకు తెలియచేస్తాను అంటున్నాడు. ప్రియులారా, ఈ గూఢమైనవి ఏంటి అంటే అర్థం కానివి. చాలాసార్లు కొన్ని పరిస్థితులు మనకు అర్థం కావు, కొన్ని ప్రశ్నలు మనకు అర్థం కావు. వీటిని మిస్టీరియస్ అంటారు. నిజంగానే కొన్నిసార్లు మరి లోకస్తులకి మనకి ఉన్న తేడా ఏంటంటే, లోకస్తుల విషయంలో, దేవుని ఎరగని వారి విషయంలో కొన్ని సంగతులు అలా పక్కన పెట్టేస్తారు. ఇక వాటి గురించి వారు ఆలోచించరు, వాటికి జవాబులు దొరకవు అని అంటారు. అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అంటారు. కానీ దేవుని ప్రజల విషయంలో దేవుడు అలా చేయడు. ఆయన ముఖాముఖిగా గూఢ అంశాలతో మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. ఇదినైనా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా దేవుడు గూఢమైన సంగతులు నీకు బోధించాలనుకుంటున్నాడు. నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, నా బ్రతికేంటి, నా భవిష్యత్తు ఏంటి, నా చదువు ఏంటి, నా ఉద్యోగం ఏంటి ఇట్లా అయిపోయింది అని దిగులు పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో. నా కుటుంబం ఏంటి ఇలా అయిపోయింది, నా వివాహం అసలు అవుతుందా లేదా, నా బిడ్డల సంగతి ఏంటి, వారు అసలు బ్రతుకుతారా లేదా, వారికి భవిష్యత్తు ఉందా లేదా అని దిగులు పడుతున్నావేమో. మరి కొంతమంది గర్భఫలం లేక, ఏంటి ప్రభువా అసలు మాకు పిల్లలు ఉంటారా లేరా అని అనేకమైన గూఢమైన విషయాలతో బాధపడుతూ ఉంటున్న ప్రతి ఒక్కరితో ఈ ఉదయకాలము దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న బిడ్డలారా, యవనస్తులారా, పెద్దలారా, వృద్ధులారా, ప్రతి ఒక్కరితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయనకు మనం మొరపెడితే చాలు. ప్రార్థన అనేది ప్రతి పరిష్కారానికి కూడా అది ఎంతో ముఖ్యమైనదై ఉంటుంది. అనగా ప్రార్థన ద్వారా దొరకని పరిష్కారం అంటూ ఏది లేదు. నువ్వు ఇంకా గూఢమైన విషయాలు అర్థం చేసుకోలేకపోతున్నావంటే ప్రార్థన తగ్గిపోయిందని. ప్రార్థన అంటేనే దేవునితో సంబంధం, దేవునితో సహవాసము, దేవునితో స్నేహము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసి చూడు. దేవుడిని జీవితంలో ఖచ్చితంగా గూఢమైన సంగతులు నీకు తెలియచేస్తాడు. అందుకని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మనం చూసినట్లయితే ఈ గూఢమైనవి దేవుని వాక్యంలో నుంచి 7 సంగతులు దేవుడు మనకు తెలియచేసేవాడుగా ఉంటున్నాడు. ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 16:29లో శిష్యులు అంటున్నారు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థము ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. నిజమే, దేవుడు చేసేవి, చెప్పేవి స్పష్టంగా ఉంటాయి. మనుషులకు, ఇతరులకు గూఢంగా ఉండేవి మనకు స్పష్టంగా ఉంటాయి. ఇతరులకు కష్టంగా ఉండేవి మనకు తేలిగ్గా ఉంటాయి. ఇతరులకు కఠినంగా ఉండేవి మనకు సులువుగా ఉంటాయి. ఇదే దేవుడు చేసే ఆ గొప్ప కార్యము. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి గూఢమైన 7 అనుభవాలు దేవుడు నీకు తెలియచేసేవాడుగా ఉంటున్నాడు. మొట్టమొదట మన అంశం ఇది, ఇర్మియా 33:3, గూఢమైన సంగతులు నీకు తెలియచేసేవాడుగా ఉంటున్నాడు. రెండవదిగా చూస్తే సంఖ్యాకాండం 12వ అధ్యాయము 8వ వచనం, నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. మోషే గురించి దేవుడు చెప్తూ గూఢ భావముల గురించి చెప్తున్నాడు. నేను చాలా సార్లు కొన్ని భావాలు మనకు అర్థం కావు. ఏంటి ఇలాంటి పరిస్థితి, ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, దీని భావం ఏంటి
అని అర్థం చేసుకోలేక చాలాసార్లు అపార్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయి. అయితే దేవుడు గూఢ భావంతో నీతో మాట్లాడతాడు. ఇది రెండవదిగా చూస్తున్నాము. మూడవది చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో షేబాదేశపు రాణి వచ్చి గూఢార్థము గల మాటల చేత మరి సొలొమోనును ఎంతో మరి ఇబ్బంది పెట్టాలనుకుని చూస్తూ వచ్చింది. అయితే కీర్తన 49:4 గూఢార్థము గలదానికి నేను చెవియొగ్గెదను. ఎందుకంటే దేవుడు నీకు గూఢమైన అర్థము ద్వారా మాట్లాడతాడు. నిజమే ప్రియులారా, గూఢమైన సంగతులు, గూఢమైన భావములు, గూఢమైన అర్థములు నిజమే. నీ జీవితం, నీ భవిష్యత్తు నీకు అర్థం కావట్లేదా? వివాహమైంది, నీ భార్య నీకు అర్థం కావట్లేదేమో, నీ భర్త నీకు అర్థం కావట్లేదేమో, ఈ ఉదయకాలం ప్రార్థనలో గూఢార్థం తెలియచేస్తాడు. చదువు పిల్లలకి అర్థం కావట్లేదేమో, పాఠశాలలు తెరిచారు, కాలేజీలు తెరిచారు, పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, ఎంతో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నావేమో, సబ్జెక్ట్ నీకు అర్థం కావట్లేదేమో, ఇంకా చెప్పాలంటే కొన్ని విషయాలు అర్థం కాలేని పరిస్థితిలో ఉంటున్నావేమో, నువ్వు దేవునికి మొరపెట్టు. గూఢ అర్థాలు అనగా కొన్నిసార్లు దావీదు అన్నట్లుగా జ్ఞానుల కన్నా నాకు ఎక్కువ జ్ఞానం ఉంది, వృద్ధుల కన్నా నాకు విశేషమైన జ్ఞానం ఉంది, బోధకుల కంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉంది అంటాడు. నిజమే, దేవుని ప్రజలు, దేవుని పిల్లలు టీచర్స్ కన్నా ఎక్కువ అర్థం చెప్పగలిగే పరిస్థితిలో దేవుడు ఉంచుతాడు. కారణం దేవుడే ఇది అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఇది మూడవదిగా చూస్తున్నాం. నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి 78వ కీర్తన 2వ వచనము, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియచెప్పేదను. ప్రియులారా, నాలుగవది గూఢ వాక్యములు. ఈ గూఢ వాక్యములు మనకు త్రోవ చూపిస్తాయి, మనకు కొత్త నిరీక్షణ ఇస్తాయి, జీవితంలో ఆశలు చిగురింప చేస్తాయి, మనకంటూ ఒక గొప్ప భవిష్యత్తు ఉంది అని చెప్పటానికి ఉపయోగపడుతుంది. అందుకని అంటున్నాడు గూఢ భావములు అని, లేదంటే గూఢ వాక్యములు. ఇది నాలుగవదిగా మనం చూస్తున్నాము. ఐదవదిగా చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 12:14 గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేస్తాడు. ఐదవది ప్రియులారా, గూఢమైన అంశాలు కొన్ని ఉంటాయి. కొన్ని అంశాలు, కొన్ని థీమ్స్ నీకు అర్థం కావు. నీ జీవితంలో నువ్వు కొనసాగుతున్నప్పుడు పరిస్థితులు కొన్నిసార్లు ఒకసారి దుఃఖంగా, ఒకసారి సంతోషంగా ఉంటాయి, ఒకసారి ఎంతో గొప్పగా, ఒకసారి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ గూఢ అంశములు కూడా దేవుడే మనకు తెలియచేసి ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలో, ఎలా తట్టుకోవాలో, ఎలా జీవించాలో దేవుడు తెలియచేసేవాడుగా ఉంటున్నాడు. ఆరవదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం, దీనంతటిని గురించిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యములు. కాబట్టి ఆరవది గూఢమైన గ్రంథాలు. నిజమే, ఈ దినాల్లో కొన్ని గ్రంథాలు మనకు అర్థం కావు. ముఖ్యంగా చదువుకునేటప్పుడు, ఇంకా చెప్పాలంటే ఇంటర్వ్యూలకి వెళ్ళేటప్పుడు ఈ యవనస్తులకి, విద్యార్థులకి చాలా సార్లు ఏంటి ప్రభువా అని చాలా దిగులు పడతారు, అర్థం కావట్లేదే అని దుఃఖపడతారు. కానీ ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు తప్పకుండా నీకు కావలసిన ఆ గ్రంథాలకు లేదా పుస్తకాల్లో ఉంటున్న ఆ విషయాలన్నీ నీకు బోధిస్తాడు. ఎందుకంటే ప్రపంచంలోనే గూఢమైన గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ చదువుతున్నప్పుడు అన్ని పుస్తకాలు అర్థమవుతాయి. బైబిల్ అర్థం కాకుండా ఏది అర్థం కాదు. బైబిల్ అర్థమైతే అన్ని అర్థమవుతాయి. కాబట్టి గూఢమైన గ్రంథాల గురించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది ఆరవదిగా చూస్తున్నాము. ఏడవదిగా చివరిది మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము, లేదంటే 2వ దినవృత్తాంతములు 9:1 గూఢమైన ప్రశ్నలు. బైబిల్లో ఉన్న ఏడవది గూఢమైన ప్రశ్నలు. నిజమే, కొన్నిసార్లు గూఢమైన ప్రశ్నలు ఉంటాయి, అర్థం కావు. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాగా జవాబు చెప్పాలి, ఎలాగా ఈ ఉద్యోగం చేయగలగాలి, ఈ పరిస్థితులు ఎలా తట్టుకోగలగాలి, ఈ అనారోగ్యాన్ని ఎలా భరించగలగాలి, ఈ అవమానాలు ఎలాగనా అసలు తప్పనిసరిగా
నా జీవితంలో వస్తున్నప్పుడు నేను ఎదుర్కోవాలి, ఈ సమస్యలు ఎలా జయించాలి, ఈ శత్రువులు ఎలా పోతారు, ఇలాంటి ప్రశ్నలు గూఢమైనవిగా ఉంటాయి. అయితే వీటన్నిటికి కూడా జవాబు దేవుడే నీకు ఇస్తాడు. కాబట్టి 7 గూఢమైన విషయాలను దేవుడు నీ ముందు ఉంచుతున్నాడు. నువ్వు చేయవలసిందల్లా ఇవి తెలుసుకోవటానికి నువ్వెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, కష్టపడాల్సిన పని లేదు, డబ్బులు చెల్లించాల్సిన పని లేదు, క్రయం చెల్లించాల్సిన పని లేదు, ఏదో బరువులు మోయాల్సిన పని లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. కాబట్టి దేవునికి మొరపెట్టు. ఎదినైనా దేవునితో నీ ప్రార్థన సంబంధం ఎలా ఉంది? ఉదయాన్నే ఎవరితో మాట్లాడుతున్నావు? ఉదయాన్నే ఎవరి కొరకు ఆశపడుతున్నావు? ఉదయాన్నే నీ కన్నులు దేని కొరకు తెరుచుకుంటున్నాయి? ప్రార్థన అయితే ఆ రోజంతా నీ జీవితం ఎంతో సఫలీకృతం అవుతుంది. కాబట్టి దేవునితో ప్రార్థన ఎలా ఉంది? వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? నీ కుటుంబాన్ని దేవునితో మాట్లాడేటట్లు అనగా ప్రార్థించేటట్లు చేస్తున్నావా? నీ పిల్లలను దేవునితో మాట్లాడటం నువ్వు చూస్తున్నావా? అనగా ప్రార్థన అనేది వారు చేయగలుగుతున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారానే. నిజమైన విశ్వాసి ఏ కూర వండాలో కూడా ప్రార్థన చేసుకొని ప్రభువుని అడుగుతాడు. నిజమైన విశ్వాసి ఎక్కడికి వెళ్ళాలో ప్రతి అడుగు కూడా ప్రార్థన చేసుకొని బయటికి వేస్తాడు. ఎందుకంటే ఈ జీవితము, ఈ లోకము పరిస్థితులు ఘోరంగా ఉంటున్నాయి, భయంకరంగా ఉంటున్నాయి. జీవించటం కష్టం, ఎదుర్కోవటం కష్టం, నిలబడటం కష్టం. కానీ దేవుని బిడ్డలకి ప్రార్థన ద్వారా అవి సులువు చేస్తాడు. కాబట్టి 7 ఈ గూఢమైన విషయాలు నీ జీవితంలో అనుగ్రహించి దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేసి నీ ప్రార్థనలకు, నీ సమస్యలన్నిటికీ జవాబులిచ్చి గొప్ప విజయము, ఆరోగ్యము, నెమ్మది, సమాధానం దేవుడు నీకు అనుగ్రహించినట్లుగా సహాయపడును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇర్మియా 33:3 2వ భాగములో మరి గూఢమైన సంగతులను తెలియచేస్తానని చెప్పి 7 విషయాలు, గూఢమైన విషయాలు బైబిల్లో 7 ఉన్నాయి. ప్రభా, గూఢమైన సంగతులు మొదలుకొని గూఢమైన ప్రశ్నలు అన్నిటికీ జవాబులు, సమాధానం ఇస్తానని మాట్లాడుతూ వచ్చారు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటూ మిస్టీరియస్ లైఫ్ లో ఉంటున్న మా ప్రియులు ఈ మాటలు వింటుండగా దయచేసి వారిని దర్శించండి. వారి దుఃఖం నీకు తెలుసు, వారి వేదన నీకు తెలుసు, వారి సమస్య నీకు తెలుసు. ప్రభువా, ఇబ్బంది ఏమీ లేదు కానీ ఎందుకో దుఃఖము, సమస్య అంతా ఏమీ లేదు అని ఎందుకో దిగులు, ఇబ్బంది, అనారోగ్యం ఏమీ లేదు, ఇంకా చెప్పాలంటే అపజయము, ఇలాంటి పరిస్థితి లేకపోయినా కలవరంతో ఉంటున్నారు, దేనికో భయపడుతున్నారు. ప్రభువా, ఈ మిస్టీరియస్ పరిస్థితులన్నిటినీ మీరే చక్కపరిచి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ గూఢమైన 7 పరలోక సంగతులను, ఆశీర్వాదాలను మీరే కురిపించి దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనియుడి సహవాసం మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము,